కాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగియడంతో కోర్టులో సిబిఐ జడ్జి కావేరి ముందు హాజరుపరచనున్నారు. మరోవైపు కవిత కస్టడీ పిటిషన్ కొనసాగింపుపై ఛాలెంజ్ చేయనున్నారు ఆమె న్యాయవాదులు. కవిత హై బీపీతో బాధపడుతున్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్స్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు కవిత లాయర్లు. కాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగియడంతో కోర్టులో సిబిఐ జడ్జి కావేరి ముందు హాజరుపరచనున్నారు. మరోవైపు కవిత కస్టడీ పిటిషన్ కొనసాగింపుపై ఛాలెంజ్ చేయనున్నారు ఆమె న్యాయవాదులు. కవిత హై బీపీతో బాధపడుతున్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్స్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు కవిత లాయర్లు. కాసేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగియడంతో కోర్టులో సిబిఐ జడ్జి కావేరి ముందు హాజరుపరచనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, సంతోష్, ఇప్పటికే ఈడీ కార్యాలయంలో ఉన్నటువంటి కవితను ఈడీ అధికారులు తీసుకొని రౌస్ ఎవెన్యూ కోర్టుకు బయలుదేరారు. సో మరికొద్ది సేపట్లో రౌస్ ఎవెన్యూ కోర్టులోని 512 రూమ్ లో ఉన్నటువంటి కోర్టులో జడ్జి కావేరి బవేజా ముందు కవితను ప్రవేశపెట్టబోతున్నారు, హాజరుపరచబోతున్నారు. అయితే ఈ సందర్భంగా ఈడీ మరికొన్ని రోజుల కస్టడీ పొడిగింపు కోసం పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ ప్రస్తుతం అటు ఈడీ కస్టడీలో ఉన్నారు. సో ఇద్దరిని కలిపి విచారించడం ద్వారా లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి పలు అంశాలపైన ఆధారాలు తమకు దక్కుతాయనే విషయాన్ని ఇప్పటికే నిన్న కేజ్రీవాల్ రిమాండ్ పిటిషన్ సందర్భంగా స్పష్టం చేసింది కోర్టు. సో ఆ సందర్భంగానే ఈడీ ఈసారి మరో 4 లేదా 5 రోజుల పాటు కవితను కస్టడీ కోసం కోరుతామని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈడీ అడ్వకేట్స్ స్పష్టం చేస్తున్నారు. సో కవిత ఇక్కడికి చేరుకోగానే ముందుగా కవితకు సంబంధించినటువంటి హెల్త్ సంబంధించి మాకు ఎటువంటి క్లారిటీ రావడం లేదు, ఖచ్చితంగా ఆమె ఆరోగ్యానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ మాకు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశారు. సో హై బీపీతో కవిత బాధపడుతున్నారనే అంశాన్ని తీసుకొస్తున్నారు. అయితే కవిత కస్టడీని పొడిగించే అంశం పైన ఏదైతే కవిత తరపు న్యాయవాదులు ఛాలెంజ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే వారం రోజుల పాటు కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. సో కవితను రిమాండ్ కు తరలించినప్పుడే కవిత తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు ట్రయల్ కోర్టులో అవకాశం ఉంటుంది. సో కవితను రిమాండ్ పంపించాలనే విషయంపైనే ఆర్గ్యుమెంట్స్ వినిపించే ప్రయత్నం చేయబోతున్నారు కవిత తరపు న్యాయవాదులు. అయితే ఇప్పటికే వారం రోజుల్లో కవితను విచారించినటువంటి ఈడీ అధికారులు ప్రత్యేకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఏంటి, అటు కేజ్రీవాల్ కు ఎన్నిసార్లు సంప్రదింపులు జరిపారు, కేజ్రీవాల్ ఈ విషయంలో ఎటువంటి అంశాలపైన క్లారిటీ ఇచ్చారు, ఇద్దరి మధ్య జరిగినటువంటి లావాదేవీలు అంటే సౌత్ గ్రూప్ ప్రత్యేకంగా 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేసిందనేది ప్రధాన ఆరోపణ. సో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది, కేజ్రీవాల్ ఈ లిక్కర్ సంబంధించినటువంటి నూతన పాలసీని రెడీ చేసినప్పుడు ఆయన ఎటువంటి